భారత క్రికెట్లో దిగ్గజ క్రికెట్ల గురించి చర్చ వచ్చినప్పుడు శిఖర్ ధవన్ పేరు ప్రస్తావనకు రాకపోవచ్చు. కొన్నేళ్లుగా భారత అభిమానుల చర్చలోనూ అతను లేకపోవచ్చు. కానీ పుష్కరకాల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని తెరిచి చూస్తే ఎన్నో మేటి ఇన్నింగ్స్లు తన విలువను చాటి చెబుతాయని చెప్పుకోవచ్చు. టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ శక్తిగా ఎదగడంలో తన పాత్ర అర్థమవుతుంది. ఆటలో దూకుడుకు పేరు పడ్డ ధావన్ వ్యక్తిత్వ పరంగా మాత్రం చాలా సున్నితం. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ నిజాయితీగా మాట్లాడే ధావన్ది భారత క్రికెట్లో ఓ ప్రత్యేక ప్రస్థానం అనటంలో తప్పే లేదు. గతేడాది మార్చిలో శిఖర్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అప్పటికి అతను టీమిండియాకు దూరమై 3 నెలలైంది. ఫామ్తో చాలా తంటాలు పడుతున్న ధావన్ పునరాగమనం కష్టంగానే కనిపిస్తున్న సమయం ఇది. మరోవైపు యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మీరు సెలెక్టర్ అయితే మీ ఇద్దరిని గాని ఎవరిని ఓపెనర్గా ఎంపిక చేస్తారని ధావన్ను అడిగితే శుభ్మాన్ గిల్ పేరే చెప్పాడు. ధావన్ ఎంతో నిజాయితీగా నిస్వార్థంగా ఉంటాడో చెప్పడానికి ఇదొక రుజువుగా మాట్లాడుకోవచ్చు. ఇక 12 ఏళ్ల పాటు సాగిన అంతర్జాతీయ కెరియర్లో శిఖర్ ధావన్ చుట్టూ ఒక్కటంటే ఒక్క వివాదం కూడా లేదు. అతను మైదానంలో అద్దులు దాటి ప్రవర్తించిన సందర్భం ఒకటి కనిపించదు. సహచరులతో అయినా ప్రత్యర్థులతో అయినా ఎప్పుడూ స్నేహబంధంతోనే మెలిగేవాడు. డ్రెస్సింగ్ రూమ్లో వివాదాల్లో ఎప్పుడు భాగం కాలేదు. వేరే జట్ల ఆటగాళ్లను పల్లెత్తి మాట అనడు. తన ఆటలో దూకుడు ఉంటుందే కానీ తప్ప వ్యక్తిత్వంలో అది కనిపించదని చెప్పుకోవచ్చు. మృదు స్వభావి, ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే ఆటగాడిగానే ధావన్ అభిమానులు గుర్తుంటాడు. వన్డేల్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ల తర్వాత సరైన ఓపెనింగ్ జోడీ లేక ఇబ్బంది పడుతున్న దశలో రోహిత్ శర్మతో కలిసి ధావన్ జట్టుకు గొప్ప భరోసానే ఇచ్చాడు. దీంతో టీమిండియా 7-8 ఏళ్ల పాటు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. టెస్టుల్లోనూ మురళీ విజయ్తో కలిసి కొన్నేళ్ల పాటు ఓపెనింగ్లో జట్టుకు స్థిరత్వాన్ని ఇచ్చాడు శిఖర్ ధావన్. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఐసీసీ టోర్నీలన్నింటిలోనూ తనదైన ముద్ర వేశాడు అతను. చివరిగా ఆడిన ఐసీసీ టోర్నీ 2019 వన్డే ప్రపంచ కప్లోనూ ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఆడుతూ బొటనవేలుకు తీవ్ర గాయం కావడంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత జట్టు అవకాశాలపై ప్రభావం చూపింది. ధావన్ కెరియర్లో పతనం కూడా ఆ తర్వాతే మొదలైంది. ఒకప్పట్లో బౌలర్లపై అతను ఆధిపత్యం చలాయించలేకపోయాడు. పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. స్ట్రోక్ ప్లే తగ్గింది. చివరి 22 ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే సమయంలో శుభ్మాన్ గిల్ దూసుకు రావడంతో జట్టులో చోటు కోల్పోక తప్పలేదు. అయితే ఐపీఎల్లో గత 2 సీజన్లో ఓ మోస్తారు ప్రదర్శన చేసినా ఒకప్పటి దూకుడైతే కనిపించలేదు. అయితే ధావన్ స్థాయిత ఆటగాడు మైదానంలో మ్యాచ్ ఆడుతూ వీడ్కోలు తీసుకుంటే బాగుంటుందని సగటు అభిమానులు ఆశించారు. కానీ బీసీఐ ఆ అవకాశం అయితే ఇవ్వలేదు. కానీ ఈ విషయంలో ధావన్ అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకోవచ్చు. అంతేగాక తనపై వేటు పడ్డప్పుడు సెలెక్టర్లు నిందించలేదు. ఎప్పట్లాగానే నవ్వుతూ తన వీడ్కోలు ప్రకటన అయితే చేశాడు. ధావన్ ఐపీఎల్లో కొనసాగడంపై స్పష్టత ఇవ్వలేదు. 1-2 సీజన్లు అయితే ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. నీలిరంగు జెర్సీలో గబ్బర్ ఇకపై చూడలేం. కానీ టీమిండియా తరపున అతను ఆడిన మేటి ఇన్నింగ్స్లు వివాద రహిత వ్యక్తిత్వంపై ఎప్పటికీ అభిమానులు గుర్తుంచుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే ధావన్ క్రికెట్ కెరియర్ గొప్పగా సాగింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదని చెప్పుకోవచ్చు. అతను ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లాడాడు. చిన్నతనంలోనే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఆయేషాకు ముందే పెళ్ళయి 2 అమ్మాయిలు ఉన్నారు. విడాకులు తీసుకుంది. తర్వాత ధావన్ను పెళ్లాడింది. అతడి కంటే ఆమె 10 ఏళ్ల పెద్దది. వీరికి జోరావర్ అనే కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్లు వీరి బంధం సాఫీగానే సాగింది. తర్వాత ఈ భేదాలు వచ్చాయి. గతేడాది ధావన్, ఆయేషా విడాకులు తీసుకున్నారు. భరణం కింద ధావన్ భారీ మొత్తంలోనే డబ్బు, ఆస్తి ఇచ్చాడు. అయితే జోరావర్ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన ఆయేషా కొడుకును తండ్రితో కలవనివ్వలేదు. ఇది ధావన్కి ఎంతో వేదన కలిగించే విషయమనే చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా భారత క్రికెట్ లో మరో ఘన ప్రస్థానం ముగిసింది. వివిధ ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్ గా ఎన్నో ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అభిమానులు గబ్బర్ అనే పేరుగా ప్రేమగా పిలుచుకునే ధావన్ ఇక టీమిండియా జెర్సీలో అయితే కనపడ్డు. భారత క్రికెట్ చరిత్రలోనే మేటి వన్డే ఓపెనర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ కి వీడ్కోలు అయితే పలికాడు. చివరిగా 2022 డిసెంబర్ 10న బంగ్లాదేశ్తో వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ధావన్ శనివారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని అయితే ప్రకటించాడు. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నా. వెలకట్టలేని జ్ఞాపకాలు, కృతజ్ఞత నాలో ఇమిడి ఉన్నాయి. నాకు ప్రేమ, మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్ అని ఎక్స్లో ధావన్ పేర్కొన్నాడు. జీవితంలో తర్వాత పేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని, సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన తాను ఇప్పుడు ప్రశాంతంగా నిష్క్రమిస్తున్నానని శిఖర్ చెప్పుకొచ్చాడు. పశ్చిమ ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ పుష్కర కాలం పాటు సాగిన అంతర్జాతీయ కెరియర్లో
34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ప్రధానంగా అతను వన్డేల్లో భారత్కు చాలా ఏళ్లు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ ఫార్మాట్లో శిఖర్ ధావన్ 44.11 సగటుతో 6,793 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో వన్డేల్లో ధావన్ అంతర్జాతీయ కెరియర్ మొదలైంది. ఆ మ్యాచ్లో అతను డక్అవుట్ కావడం గమనార్హమనే చెప్పుకోవచ్చు. కానీ తర్వాత మ్యాచ్లో అర్ధశతకం సాధించాడు. ఇక తను ఆడిన 6-7 వన్డేల్లో అయితే వరుసగా 2 సెంచరీలు బాది ఇక వెనుదిరిగి అయితే చూసుకోలేదు. అయితే ధావన్ పేరెత్తగానే అతడు ఆడిన మేటి ఇన్నింగ్స్లు మాత్రమే కాదు, ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో ఉండే ఒత్తిడి అంతా ఇంత కాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ధావన్కి మాత్రం అది లెక్కలేదు. పెద్ద టోర్నీల్లో రాణించడం అతనికి బ్యాటుతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులతో ఐసీసీ టోర్నీలో అతని హవా మొదలైంది. ఇంగ్లాండ్తో జరిగిన ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్ల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేసిన అతను జట్టు టైటిల్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడనే చెప్పుకోవచ్చు. 2015 వన్డే ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోను భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది శిఖర్ ధావనే. 2019 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై శతకం తర్వాత గాయంతో అతను మిగతా టోర్నీకి దూరమయ్యాడు. ఐసీసీ వన్డే టోర్నీలు చూస్తే కనీసం 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక సగటు ధావన్దనే చెప్పుకోవచ్చు. అతను 20 మ్యాచ్ల్లో 65.15 సగటుతో 1238 పరుగులు సాధించాడు. దానిలో 6 సెంచరీలు బాదాడు. అతని తర్వాత వరుసగా కోహ్లీ 64.55, సయ్యద్ అన్వర్ పాకిస్తాన్కి చెందిన బ్యాటర్ 63.36, వెస్టిండీస్కు చెందిన వివి రిచర్డ్స్ 63.31, న్యూజిలాండ్కు చెందిన బ్యాటర్ కేన్ విలియమ్సన్ 63 లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ ప్రపంచ కప్ కలను అయితే ధావన్ సొంతం చేసుకోలేపాడని చెప్పుకోవాలి. ఇక వన్డేల్లో రోహిత్, ధావన్ కలిసి ఓపెనింగ్ చేస్తే అభిమానులు కన్నులు పండగ అని చెప్పుకోవచ్చు. ఎడమ చేతి వాటం ధావన్ కవర్ డైవ్లు, కట్ షాట్లతో మెరిపిస్తే, మరో సైడ్ అదర్ ఎండ్లో రోహిత్ శర్మ ఫుల్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో అలరిస్తాడు. ఈ జోడీ సూపర్ హిట్ గా నిలిచింది. వన్డేల్లో రోహిత్, ధావన్ ఓపెనింగ్ వికెట్కు 18 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీల్లో వీళ్ళది 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కూడా భారత్కే చెందిన సచిన్, గంగోలీ 21 సెంచరీ భాగస్వామ్యాలతో ఉన్నారు. రోహిత్, ధావన్ కలిసి వన్డేల్లో 115 ఇన్నింగ్స్ల్లో 5,148 పరుగులు సాధించారు. ఓపెనింగ్ జంట చేసిన 4వ అత్యుత్తమ ప్రదర్శన ఇదే అని చెప్పుకోవచ్చు. ధావన్ అనే ప్రతిభావంతుడైన క్రికెటర్ గురించి క్రికెట్ ప్రపంచానికి 2004 అండర్-19 ప్రపంచ కప్తోనే తెలిసింది. ఆ టోర్నీలో ధావన్ మామూలుగా రెచ్చిపోలేదు, అదరగొట్టేశాడు. 7 మ్యాచ్ల్లో 84.16 సగటుతో 505 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఓ అండర్-19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతను అప్పుడు రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును ఒక్క పరుగు తేడాతో 2022లో డేవాల్ బ్రేవిస్, దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాటర్ తిరగరాశాడు. ఈ ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ధావన్ భారత్ సెమీస్ కు చేరటంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అయితే భారత్ వెలుపల ధావన్ వన్డే సెంచరీలు 12 ఉన్నాయి. విదేశాల్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్, కోహ్లీ, గంగోలీ, రోహిత్ తర్వాత ధావన్ కే ఆ ప్లేస్ దక్కింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డేల్లో ధావన్ కు మంచి రికార్డు ఉంది. ఈ 4 దేశాలతో కలిపి 68 ఇన్నింగ్స్లు ఆడిన ధావన్ 46.68 సగటుతో ఏకంగా 8 సెంచరీలు బాదేశాడు. అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్ లో ధావన్ స్కోర్ 187. 2013లో మొహాలీలో ఆసీస్ పై చేశాడు ఈ స్కోరు. తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్ లో 8వ స్థానంలో దక్కించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో 85 బంతుల్లోనే శతకం అందుకున్న ఇతను అరంగేట్ర టెస్ట్ లో అత్యంత వేగంగా ఘనత సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఐపీఎల్లో ధావన్ పరుగులు 6,769. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ 8,004 పరుగుల తర్వాత ఇతనిదే ఆ స్థానం అని చెప్పుకోవచ్చు. వన్డేల్లో ధావన్ సగటు 44.11. 164 ఇన్నింగ్స్లో అతను 6,793 పరుగులు చేశాడు. వన్డేల్లో 3,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లో సగటు పరంగా చూస్తే కోహ్లీ 58.18, ధోని 50.23, రోహిత్ 49.16, సచిన్ 44.83 మాత్రమే ధావన్ కంటే ముందున్నారు. అయితే ఓవరాల్ గా శిఖర్ ధావన్ రిటైర్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.